గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను 2020 పాస్డ్ అవుట్. జావా ఫుల్ స్టాక్ ట్రైన్ అయ్యాను. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు జావా ఫుల్ స్టాక్ లో. బట్ 8 మంత్స్ లో నాకు గ్యాప్ ఉంది. 8 మంత్స్ లో గ్యాప్ ఉంది. సో ఈ 8 మంత్స్ నుంచి నేను జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను. బట్ ఒక్క జాబ్ కూడా రావట్లేదు. సో మా ఫ్రెండ్ రెఫర్ చేస్తే నేను మీ దగ్గరికి వచ్చాను. సో ఏదైనా సజెషన్స్ కానీ ఏమైనా చెప్పగలుగుతారు? ఏ ఇయర్ పాస్ అవుట్ ఉన్నారు? 2020. 2020 పాస్ అవుట్స్. 20 నుండి ఇప్పటి వరకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 5 ఇయర్స్ గ్యాప్ ఉంది మీకు. అందులో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందన్నారు, మళ్ళీ 8 మంత్స్ గ్యాప్ వచ్చిందన్నారు. ఇక్కడ థింగ్ ఏంటంటే ప్రజెంట్ మనకు వర్కింగ్ అని ఉంటేనే ఎక్కువగా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. మీరు వర్క్ కూడా అన్నారు. ఈ 8 మంత్స్ గ్యాప్ రాకపోవడం వల్లనే మీకు ఇంటర్వ్యూ కాల్స్ అనేవి చాలా చాలా తగ్గాయి. అండ్ వన్ మోర్ రీజన్, ఓన్లీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండడం. సో దట్ మీరు ఎక్కడన్నా ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ చేసి కొంచెం యాడ్ చేసుకోగలిగితే సో యూ కెన్ గెట్ ది జాబ్ ఈజీ. ప్రజెంట్ మీరు ఎలా పెట్టాలి ప్రొఫైల్, వర్కింగ్ అనేటట్టు ఉంటారు. ఏదైనా ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాము అని వాళ్ళ దగ్గర మీరు ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ చేసుకుంటూ వర్కింగ్ అనేటట్లు పెట్టగలిగితే సో యూ కెన్ గెట్ ది జాబ్ ఈజీలీ. దానివల్ల 2 అడ్వాంటేజెస్ మీరు ఇంటర్న్షిప్ యాడ్ చేయడం వల్ల. సో దట్ ఇది ఫేక్ ఎక్స్పీరియన్స్ కాదండి. మళ్ళీ చెప్తాను, ఇంటర్న్షిప్ యాడ్ చేసుకోండి. సో వర్కింగ్ అంటే మనకు ఎక్కువగా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి, తొందరగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కి ఎక్కువగా ఇంటర్వ్యూ కాల్స్ ఉండడం వల్ల మీకు తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫైన్. సో దట్ మీకు ఇలాంటి సాఫ్ట్వేర్ సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయినా ప్లీజ్ కామెంట్ హియర్. We will guide you. We will place you easily within short term. All the best.